నా పేరు వేమిరెడ్డి లక్ష్మీనాయుడు, ఉత్తరాంధ్ర సాధన సమితి ఫౌండర్ అండ్ కన్వీనర్. ఈవేళ ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడి కారణం ఈ రాయలసీమ పాలకులే. ఆనాటి ఈనాటి వరకు ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. ఒక్క ప్రాజెక్టు పూర్తవలేదు. జంజావతి 1976లో ప్రారంభిస్తే ఇప్పటికీ పూర్తి కాలేదమ్మా. అలాగే తోటపల్లి, బొడ్డు వలస, వెంకటేశ్వరం, పెదంకులం, ఆ తర్వాత ఒత్తిగడ్డ, ఇలా చెప్పుకోవడం అన్ని ప్రాజెక్టులు కూడా ఏది కూడా పూర్తి కాలేదు. అన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. అదే కాకుండా ఈ ఉత్తరాంధ్రలో అనేక జూటు మిల్లు ఉండేవి, ఒక్క మిల్లు లేదు. అనేక షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవి, లేదు. ఈవేళ ఆనాటి నుండి ఈనాటి కూడా వలసలు పోతుంటారు అక్కడి ప్రజలు. కూలి కోసం హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరు కూలి కోసం పోతుంటారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఉంది. ఇంకో విషయం, ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్గా వరకు అప్పచెప్పేసి దాన్ని నిర్వీర్యం చేసి దానికి ఇనుపగులు కేటాయించకుండా, దానికి రాయితీలు ఇవ్వకుండా, అనకాపల్లి దానికి మెట్ల వాడికి దానికి అనేకమైన రాయితీలు ఇచ్చి భూములు కారు సౌకర్యం ఇచ్చి, నీరిచ్చి, కరెంటు రాయితీలు ఇచ్చి దానికి కంకణ కొట్టుకుంటారు. అంటే ఈ పాలకులు ఏ విధంగా ఉన్నారో చూడమ్మా. కన్నతల్లి గెంజిపోయలేరు, కన్నతల్లి గెంజిపోయలే కానీ పెన్నమ్మకు ఉడ్డానం చేస్తుంటే రకం ఉంది. ఇలాగే ఉత్తరాంధ్రని నిర్వీర్యం చేసి ప్రాజెక్టులు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏది లేకుండా అయితే కాబట్టి అందుచేతనే ఈ ఉత్తరాంధ్రకి ఈ రాయలసీమ పెట్టడం తర్వాత మనకు వద్దు, ఉత్తరాంధ్ర మనకు వద్దు. ఇంకో విషయం చెప్తాను. ఇప్పటి వరకు కూడా ఆ శ్రీకాకుళం ఏరియాలో కూడా పార్థపురం ఏరియాతో అనేకమైన నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కడ కూడా పూర్తి చేయలేదు. అన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి నీళ్ళు. నిజంగా పార్థపురం మన్యం జిల్లాతో 8 మండలాలు సస్యశ్యామలు చేయవచ్చు. అటువంటి అన్ని నీరు కూడా సముద్రం కలిసిపోతుంది. మరి ఈ పాలకులు దేనికి ఉన్నారమ్మా? మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఇంకో విషయం మీకు చెప్తాను. మొడ్డు వలస, వెంకటేశ్వరం, పెదంకులము అటువంటి జపాన్ నిధులు ఇచ్చారు. ఆ జపాన్ నిధులు కూడా ఉపయోగించుకోలేదు దద్దమ్మ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు. మరి ఇంకేం ప్రభుత్వాలు ఇవ్వండి? కాబట్టి ఈ రాయలసీమ పాలకులు మనకు వద్దు, ఉత్తరాంధ్ర మనకు వద్దు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు పోరాటం చేస్తామని హిందువులకు తెలియజేస్తారు.